కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, దేవుని సన్నిధిలోనే ఉంటారు. వాళ్ళు దేవుని శక్తిని పొందుకోరు. దేవుని శక్తిని పొందుకుంటే చిగురిస్తారు. దేవుని మాటను వింటే చిగురిస్తారు. దేవుని రూపాన్ని చూస్తే చిగురిస్తారు. దేవుని దర్శనం చూస్తే చిగురిస్తారు. దేవుని మహిమను పొందుకుంటే ఆ మహిమ వారిలోనికి వెళ్ళి వాళ్ళలో ఉన్న నిర్జీవమైన వాటినన్నింటిని తొలగించి జీవార్థమైన వాటిని తొలగించి ఆ కర్రని చిగురింప చేస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి దేవుని శక్తి మీద ఆధారపడరు. ఈ 11 కర్రలు ఉన్నాయి కదా, ఈ 11 కర్రలను చూస్తారు. వీళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, ఈ మెట్టుంది, ఆ మెట్టుంది, వీడు పడిపోయాడా, వీడు నిలబడి ఉన్నాడా, ఆడు కుంగిపోయాడా, వీడు వంగిపోయాడా. ఇలాంటి చెత్త సరుకుని సేకరించే ఒక గ్యాంగ్ ఉంటుందండి. అనొచ్చని నా మాట గ్యాంగ్ అని. ఏంటి సీరియస్ అయిపోయారు నా మీదేంటి? మరి ఒక గ్యాంగ్ ఉంటుందండి. ఈ కేటగిరీ వేరు. ఆ కేటగిరీ ఎక్కడ కూర్చున్నా వాళ్ళకి దేవుని వాక్యం మీద ధ్యాస ఉండదు, దేవుని మాట మీద వాళ్ళకు వాంఛ ఉండదు, దేవుని శక్తిని పొందుకోవాలన్న కోరిక వాళ్ళకు ఉండదు. వాళ్ళకి వార్తా పేపర్ కావాలి. ఏ వార్తా పేపర్ కావాలి? ఎవడు పడిపోయాడు, ఎవడు కుంగిపోయాడు, ఎవడు నిలబడ్డాడు, ఎవడేమైపోయాడు, ఇదిగో ఈ వార్తలు సేకరించి ఇక వెళ్ళేటప్పుడు చెత్తంతా నెత్తి మీద వేసుకుని వెళ్తారండి. ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళాల్సిందే కానీ చిగురు మాత్రం ఆ కర్రకి కనిపించని